అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. వరలక్ష్మి వ్రతం తర్వాత అమ్మవారి పీఠాన్ని అమ్మవారిని కదపలేదు, అలానే ఉంచేసాననమాట అండి. ఈరోజు ఉదయమే తెల్లవారుజామునే లేచి లైట్ వేసేసరికి ఆ తల్లిని చూసుకుని బయటకొచ్చేసరికి జోరున వర్షం అనమాట అండి. పొద్దున్నే పెద్ద వర్షం పట్టుకుంది. రాత్రంతా కూడా పడినట్టున్నదండి. చాలా ముసురులాగా ఉన్నది. ఇలా వర్షం పడింది అంటే ఫస్ట్ మేము చేసే పని పైకెక్కి చూస్తామనమాట అండి. ఎంత వర్షమో చూడండి, ఫుల్ వర్షం. నిన్ననే అంతా శుభ్రం చేయించాను అనమాట అండి. అందుకనే నీళ్ళేమీ ఆగలేదు. అంటే ఏ రోజుకి ఆ రోజే ఆకులు అడ్డుపడితే నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి అనమాట అండి. హోల్స్ ఉంటాయి కదా దానికి. ఈరోజైతే నీళ్ళేమీ ఆగలేదు. కానీ విపరీతమైన గాలి వేస్తోంది కదండీ! గొడుగేసుకున్నాను. టప్మని ఆ గొడుగు వెనక్కి విరిగిపోయిందనమాట అండి. పొద్దున్నే ఇదనమాట పని అని నవ్వొచ్చిందనమాట అండి. సరే ఈ గొడుగు పనిచేసేలా లేదండి ఇంకా. ఇక వర్షంగా ఉంది కదండీ! పైన చిలకలకి గట్లు మీదే ఆహారం వేసేసి కిందికి దిగుతున్నాను. అసలు మొత్తం చూస్తే తడిచి ముద్దయిపోయినట్లుందండి ఊరంతా కూడా. మాకు ఉట్టి వర్షమేనండి. కృష్ణా జిల్లా విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయని అలాగా టీవీలో చూస్తూ ఉన్నాను. చాలామంది చెప్తూ ఉన్నారు. అది చూస్తే చాలా బాధ కలుగుతోందండి. మన తప్పిదం కూడా ఉండే ఉంటుందండి. చెరువులు, కాలవలు ఇవన్నీ పూర్తి చేయటంతో నీళ్లు ఇలాగ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. అది వేరే విషయం అనుకోండి. కానీ ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కృష్ణా బ్యారేజ్ నుంచి వెళ్ళేటప్పుడు కృష్ణా నదిలో నీళ్ళే లెవ్వేంటి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటానండి. ఇప్పుడేమో ఫుల్లుగా వాటర్ ఉన్నాయంటండి. టీవీలో చూసి అబ్బా! ఎన్నాళ్ళకి కృష్ణా నదిలో ఫుల్లుగా నీళ్లున్నాయి అని అనుకుంటున్నాను అనమాట. కాకపోతే ఆ ఫుల్లుగా నీళ్లు ఉన్నది మిగతా ప్రాంతాలన్నీ ముంచేసేంతలాగా రావటం మాత్రం బాధాకరమేనండి. నిజానికి మన పొలం దగ్గర పనులు చేయిస్తున్నారు కదండీ మా మరిది గారు. ఈ వర్షాలకి అసలు పొలంలో అడుగు పెట్టడానికి కాదు కదా, దరిదాపులకి వెళ్ళటానికి కూడా దారి లేదంటండి. ఇంకా ఒక 3 కిలోమీటర్ల యువతల ఇలా ఉన్నదనమాట అండి. అంటే రోడ్డు ఇది మీకు కనిపించేదంతా కూడాని కారు వెళ్ళే రోడ్డు అనమాట. అంటే సిమెంట్ రోడ్డు అట్లా ఏం కాదు, పుంత రోడ్లేనమాట అండి అవన్నీను. మొత్తం నీటితో నిండిపోయినాయి అంటండి. మొన్న ఒక రోజు వెళ్ళి కారు అందులో ఇరుక్కుపోయి, ఆ నీళ్ళల్లో ఇరుక్కుపోయి ట్రాక్టర్‌ని పిలిపించుకుని ఆ ట్రాక్టర్ తోటి యువతలకి లాక్కొచ్చారంటండి. అంతలాగా ఉన్నదనమాట. ఇదంతా మన తోట దగ్గరే అనమాట అండి. మన తోటకి ఒక 3 కిలోమీటర్ల యువతల పరిస్థితి. ఇంకా తోట దగ్గర ఎలా ఉందన్నది మనం అసలు ఊహించలేము. పనులైతే అన్నీ ఎక్కడ ఆపేసేసామనమాట అండి. మా మరిది గారేమో నర్సీపట్నం వెళ్ళారు. ఈ పనులు ఎలానో అవ్వట్లేదు కదా! నర్సీపట్నంలో ఆయనకేవో పనులున్నాయనమాట. అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతానికొస్తే ఇప్పుడే ఇక వర్షం తగ్గిందనమాట అండి. వర్షం తగ్గింది, కొంచెం చినుకులు పడుతున్నాయి అనంటే గోవులు మన ఇంటికి పొద్దున్నే వచ్చేసేస్తాయండి. వర్షం పడేటప్పుడు మాత్రం పాపం సాయంత్రం వరకు అట్లానే ఉంటాయండి. ఎందుకంటే వాటికి షెల్టర్ అది ఉండదు కదా! అవి ఉన్నంత సేపు కూడా వాటికి ఆహారం ఏయో ఒకటి వేస్తూనే ఉంటామండి. అంటే దాణా బస్తా ఇవన్నీ ఉంటాయి కదా! ఉన్నంత సేపు కూడా ఆరగారగా ఏదో ఒకటి ఆహారం అందిస్తూనే ఉంటామండి. అలానే వర్షంలో చిలకలు కూడా ఎక్కువ వస్తాయండి. బహుశా వాటికి మరి ఇంకెక్కడ ఆహారం దొరకవో ఏమో నాకు తెలీదు కానీ వర్షం పడేటప్పుడు ఎక్కువ వస్తాయన్నమాట. అంటే ఈ ఫీడర్ల మీదకి ఎక్కువ వాలుతూ ఉంటాయన్నమాట. విడిగా రోజుకొకసారి ఆ ఫీడర్లని నింపుతాం కదా! వర్షం పడేటప్పుడు 2 సార్లు నింపుతామనమాట అండి. అన్నీ ఎక్కువగా వస్తాయి. ఇక 24 అవర్సు ఆ ఫీడర్ల మీద ఉన్నట్లే అనిపిస్తదనమాట అండి. ఆ చిలకలు ఇట్లా రోజంతా కూడా ఫీడర్ల మీద కనిపిస్తూ ఉంటాయన్నమాట. సరే ఇక ఉదయం ఈ పనులన్నీ చూసుకున్న తర్వాత పూజా మందిరంలోకెళ్ళానండి. వరలక్ష్మి వ్రతం తర్వాత అమ్మవారిని అక్కడి నుంచి కదల్చాలని అనిపించట్లేదండి. ఇక వినాయక చవితి కూడా వచ్చేస్తోంది కదా! అమ్మవారినైతే పీఠం కదిల్చి అమ్మవారిని తీయాలి అని ఈ రోజున కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి అమ్మవారిని
ఇక్కడి నుంచి తీసేస్తున్నానండి. ఎందుకంటే మన పూజా మందిరంలో అలా ఎప్పుడూ ఉంచుకున్నా బావుంటుంది అని అనిపిస్తుంది కానీ, పూజ చేసుకోవటానికి అది మనకి ప్లేస్ సరిపోదన్నమాట అండి. ఆల్రెడీ ఒక 4, 5 మెట్లు ఉంటాయి కదా! ఆ మెట్ల మీదంతా కూడా విగ్రహాలు ఉంటాయి కదండీ! ఈ ఎదర పీఠం పెట్టిన దగ్గర నేను కూర్చుని పూజ చేసుకుంటాను. మీకు తెలుసు కదండీ! ఆ విధంగా అయితేనే నాకు వీలుగా ఉంటుందనమాట. అలానే కొద్దిగా ఎక్కువ సేపు కూడా నేను పూజా మందిరంలో టైం గడుపుతూ ఉంటాననమాట అండి. ఉదయం సూర్యకిరణాలు పడేటప్పుడు అంతా కూడాని అలానే కూర్చుని ఉంటా. ఇప్పుడు మబ్బుగా ఉంది గాబట్టి సూర్యకిరణాలు పడట్లేదండి. లేపోతే సూర్యుడొచ్చిన వెంటనే చక్కగా ఉదయమే పడతాయనమాట. ఇంకా ఆ తల్లిని అలా చూసుకుంటూ గడిపానండి. ఈ 4 రోజులు కూడా కొంచెం మబ్బుగా ఉండి సూర్యకిరణాలు రాలేదు గానీ, అమ్మవారి తేజస్సు మాత్రం సూర్యకిరణాలకి 1000 రెట్లు ఎక్కువగా కనిపించేసిందనమాట అండి. అసలింత ముద్దుగుమ్మ ఎంత బావున్నది నని అనిపించింది. ఏవండీ నేను నిజంగా చెప్తున్నానండి. చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్‌లో. ఈ సంవత్సరం ఆహ్, నా అమ్మవారు సంధ్య పెట్టిన విగ్రహాలు 2 కూడా. లక్ష్మీనారాయణని పెట్టింది కదా! అవి నాకు బాగా నచ్చినియండి. మీరు మరోలాగా అనుకోవద్దు. అంటే కాకిపిల్ల కాకికి ముద్దు. అలా అని కాదండి. ఎవరియి చూసినా ఏ పూజ బావుంటే అది చాలా బావుంది అని చెప్తారు. అంటే రెడీమేడ్‌గా అమ్మవారిని తెచ్చి పెట్టుకున్నామనుకోండి అది ఒక అందం. ఇట్లా మనం స్వయంగా తయారు చేసుకున్న అమ్మవారిని ఇన్ని రకాలుగా అలంకరించుకుని పెట్టుకోవటం అనేది మాత్రం భలే ఆనందం కలిగించిన విషయం అనమాట అండి. ఈ సంవత్సరం పూజ అసలు చేసుకోగలనో లేదో అనుకున్నా అలాంటిది ఆ తల్లి శక్తినిచ్చినందుకు ఎంత ఆనందంగా పూజ జరుపుకున్నానోనండి. అమ్మా ఇంకా బయటికి వెళ్దాం రా తల్లి అని చెప్పి ఆవిడని గదిలోకి తీసుకొచ్చేసేసాను అనమాట అండి. ఇక పూజ మందిరంలో ఇయన్నీ ఎక్కడ సర్దేసుకుని, శుభ్రం చేసుకుని, పూలతో అలంకరించుకునేసరికి గంట పైన పట్టిందండి టైము. కానీ మళ్ళీ ఎప్పట్లాగా పూజా మందిరాన్ని చూసుకున్నా సరే చాలా ఆనందంగా అనిపిస్తదండి. అంటే అదంతా మన మనసులోని భావన అనమాట. ఎలా ఉన్నా పూజా మందిరం అందంగానే కనిపిస్తుంది కదండీ! మా వారు అప్పటికే లేచి కాఫీ ఇచ్చాను, తాగారు అంతే అనమాట అండి. ఈరోజు ఉప్మా అడిగారండి. ఉప్మా చెయ్యనని చెప్పి. ఎందుకంటే క్లైమేట్ కొంచెం మబ్బుగా అలా ఉన్నది కదండీ! సరే అని బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. బొంబాయి రవ్వ ఉప్మా చేయమన్నారు. బొంబాయి రవ్వని కొంచెం నెయ్యి వేసి లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఏపిన తర్వాత ఉప్మా చేస్తే చాలా బావుంటుందండి. ఏవండీ మా ఉప్మాలు ట్రెడిషనల్ ఉప్మా అంతే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు, జీడిపప్పు అంతే అండి. ఇంకేమీ ఉండవు. అంటే ఇప్పుడు అందరూ రకరకాలయన్నీ వేస్తూ ఉంటారు కదా! అవేమి లేదు నార్మల్‌దేననమాట. అట్లానే అంబల్లోకి స్వీట్ కార్న్ కండెలున్నాయనమాట అండి. అవి కూడా 2 కట్ చేసి దీనిలో పెట్టాననమాట. దీనిలో ఈ స్టీమర్‌లో జస్ట్ ఉడికిపోతూ ఉంటాయండి. అందుకని ఒక 10 మినిట్స్ ఇందులో పెట్టేసేసి అంబలి కాసేస్తే సరిపోతుంది. మొన్నెవరో మన వాళ్ళు పెట్టారు. అంబలి కాసే దాంట్లోనే స్వీట్ కార్న్ కూడా వేసేయొచ్చు కదా అని. అలా కూడా వేసి చూశానండి. కొంచెం కసకసలాడుతున్నాయనమాట. మా వారు ఇష్టపడలేదు. అందుకనే విడిగా ఉడకపెడుతున్నాననమాట అండి. అంత ఉప్మా తిని ఒక పెద్ద గ్లాసుడు అంబలి తాగేస్తామనమాట అండి. అంటే టిఫిన్ ఏం చేసినా సరే అంబలి మాత్రం కంపల్సరీ. అంబలి అంటే మీ అందరికి తెలుసు కదండీ! రాగి జావ, సోడి అంబలి అంటాం మేము. అందులో మజ్జిగ, నిమ్మకాయ చెక్క, ఇట్లా స్వీట్ కార్న్ ఇటువంటివి ఉంటే అవి, కొంచెం జీలకర్ర పొడి ఇటువంటివి వేసుకుంటాము. ఏమీ లేకపోయినా పర్లేదండి. అంబలిలో మజ్జిగ కలుపుకొని తాగేసేస్తాం. అంతే అండి. ఒక్కోసారయితే చద్దన్నం నానబెట్టి ఉంచుతున్నాననమాట అండి. రాత్రిపూటే తోడుబెట్టి ఉంచుతున్నాను. ఉదయమే ఆ చద్దన్నం, అంబలి అవి 2 తీసుకుంటున్నామనమాట. వెజిటబుల్ జ్యూస్ వారం వచ్చిన తర్వాత నాకు వెజిటబుల్ జ్యూస్ చేసి ఇస్తదనమాట. అది కొంచెం టైం పడతది కదండీ! నేను చేసుకోవట్లేదనమాట. ఇగోండి ఉప్మా అయిపోయింది. కొంచెం కొబ్బరి, వేరుశనగ గుళ్ళు పచ్చడి చేశాను. మా వారికి తీసుకెళ్ళి ఇస్తే, మా వారికి టిఫిన్ ఇస్తే పక్షులు కూడా అక్కడ టిఫిన్ చేస్తున్నాయి చూడండి. అలానే ఇటుపక్క గోవులు కూడా టిఫిన్ చేస్తున్నాయి. ఏవండీ మనం ఒక్కళ్ళమే బ్రేక్‌ఫాస్ట్ చేయటం కాదండి. ఇట్లా పశుపక్షాదులతో కలిపి చేస్తూ ఉంటే ఇంకా ఆనందంగా అనిపిస్తదండి. నాకైతే బొంబాయి రవ్వ ఉప్మాలో పంచదార జల్లుకుని తినటమే ఇష్టం అనమాట అండి. ఇదిగోండి పంచదార జల్లుకుని మరి అంటే పంచదారలో ఈదుతున్నాననమాట. అప్పుడప్పుడు నేలేండి ఇలా ఇష్టం అనమాట. టిఫిన్ చేసి ఇక నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంతలోకి తాత వచ్చాడనమాట అండి. ఆహ్, తాతకి ప్రతి నెల నేను రూ. 1000 ఇస్తాననమాట అండి. అట్లానే ఒక 10 మందికి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. మా బంధువుల్లో కొందరికి, తెలియని వాళ్ళు కొందరికి, మా వారి స్నేహితులు కొందరికి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటాను. నెలకి 25,000
నేనిప్పుడు నెలకి సహాయం చేస్తూ ఉన్నాననమాట అండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మన వాళ్ళెవరో ఒక కామెంట్ పెట్టారనమాట. వరదలొచ్చి అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు వీడియోలు చేసుకుంటున్నారు, మీరు సహాయం కూడా చెయ్యట్లేదు అని చెప్పి. అమ్మ, మన ఫ్యామిలీ మెంబర్స్‌కైతే తెలుసండి. నేను అబద్ధం ఆడనని కూడా మీకు తెలుసు. ఎందుకంటే చెయ్యంది చేశాను అని చెప్పే అలవాటు లేదు. ఒకవేళ నేనలా చెప్పాననుకోండి, మా బంధువులే ఊరుకుంటారా? మా ఆడపడుచులే ఊరుకుంటారా? మీరొకసారి ఆలోచించండి. నేను చెయ్యందెప్పుడు చెప్పనమ్మా. నేను నెలకి రూ. 25,000 భగవంతుడు ఆ మాత్రం శక్తి ఇప్పుడు ఇచ్చాడునని చాలా ఆనందంగా సహాయం చేస్తూ ఉన్నాననమాట. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయటానికి వీలవ్వకపోవచ్చు. అంటే కొందరికి అన్నం అవన్నీ వండి, కూరలు వండి, అన్నదానం చేయటానికి వీలవ్వచ్చు. నాలాంటి దానికి అటువంటిది వీలవ్వకపోవచ్చు. కొన్ని కుటుంబాలకి సహాయం చేయగలిగే శక్తిని భగవంతుడిచ్చాడని నేను చాలా ఆనందంగా చేస్తున్నాను. అట్లానే సంధ్య కూడా చాలా హెల్ప్ చేస్తదండి. తను బయట అన్నీ చెప్పటానికి వీలవ్వదు. అక్కర్లేదు. అది అందరికీ తెలియక్కర్లేదండి. ఎందుకంటే మన ఆత్మ సంతృప్తిని మించింది మరొకటి లేదు. మన కంటికి కనిపించేది మాత్రమే అక్కడ జరుగుతుంది. ఇప్పుడు నేను కొన్ని చెప్తూ ఉంటాను. అమ్మ, గుడికెళ్ళినప్పుడు ఇట్లా సాయం చేయండి. మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేయని వాళ్ళకి ఆ డబ్బులిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లానని నేను చెప్తూ ఉంటాను. అంతే తప్ప మీరు అన్నదానాలు చేయండి, మీరు ఈ దాన ధర్మాలు చేయండి అని నేనెప్పుడు చెప్పనండి. ఎందుకంటే అందరిలో, ప్రతి ఒక్కరిలో కూడా దానం చెయ్యాలనే గుణం ఉంటద్దండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తారు. వాళ్ళ స్థాయికి తగినట్లు తప్పకుండా చేస్తారు. మీరు చెయ్యట్లేదు అని నేనెవ్వరిని అననండి. ఎందుకంటే వాళ్ళ స్థాయికి తగినట్లు అందరూ చేస్తారు. చెయ్యాలనే మనస్తత్వం కూడా ఉంటుందండి. మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కరికి ఉంటద్దండి. లేకుండా ఎలా ఉంటది? నేనలా ఎవరిని నోరు జారనండి. కాకపోతే కొన్ని మన మైండ్‌కి టక్కుమని తట్టవు. ఇలా బయటికెళ్ళినప్పుడు ఓహో! ఇట్లా శానిటేషన్ వాళ్ళకి గానీ, ఇటువంటి వాళ్ళకి గాజులేసుకోండమ్మా అని ఓ రూ. 20, రూ. 50, రూ. 100 చేతిలో పెడితే ఎంతో సంతోషిస్తారనమాట. అటువంటివి మాత్రమే నేను చెప్తాను. అంటే భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళని సంతోషపెడితే ఆయన సంతోషపడినట్టే, భగవంతుడు సంతోషపడినట్టే అట్లా అనుకుంటాననమాట. అటువంటియే మీకు చూచాయిగా చెప్తాను తప్ప నేనెప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని చెప్పనండి. అలానే మేము చేసే సహాయాలు నేను చాలా మంది కన్నా బెటర్‌గానే చేస్తాను. నాకున్న స్థాయికి. ఎందుకంటే నాకన్నా డబ్బున్న వాళ్ళు చాలా మందున్నారండి. నాకన్నా సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు. కానీ భగవంతుడి దయ వల్ల నాకు బాధ్యతలనివ్వలేదండి దేవుడు. బాధ్యతలన్నీ తీరిపోయినియి. అందువల్లనే నేను ఆనందంగా సహాయం చేయగలుగుతున్నాను అనమాట అండి. అలానే మా ఇంటి దగ్గర యేసు పాప అని ఉంటుందనమాట అండి. తనకి కూడా నెలకి రూ. 1000 ఇస్తాను. ముందు ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటండి. తలుపు వేసుందని. పిన్ని గారిని చెప్పమన్నాననమాట. ఆమె ఉదయం చెప్పారంట. ఇప్పుడొచ్చింది. తనకి కూడా ఇచ్చి పంపించాననమాట. 2021 డిసెంబర్ నుంచి 5గురితో స్టార్ట్ చేశానండి. ఇవాల్టి రోజున 12 మందికి నేను సహాయం చేయగలుగుతున్నాను. రీసెంట్‌గా మే నుంచి రేపల్లె శ్రీను అంటే మీరు గుర్తుపట్టుంటారు. మనకి మకర తోరణం చేసిచ్చిన శ్రీనివాస్‌కి కూడా వేస్తూ ఉన్నానండి. అలానే నేను ఫోన్‌పేలు చేస్తాను ఎక్కువ. డైరెక్ట్‌గా ఇచ్చేవి మా వారు కొన్ని తీసుకువెళ్ళిస్తారు. ఫోన్‌పే వీలైనయి వాళ్ళు ఒప్పుకున్నయి కొన్ని నాకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఎవ్రీ మంత్ వేస్తానండి. ఒకే రోజు పెట్టేసుకుంటా. అందరికీ కూడా అదే రోజు వేసేస్తానండి. అంటే అందరిని మా సొంత వాళ్ళని ఇట్లా చూపించటం వీలవ్వదు, చెప్పటం వీలవ్వదు. అందుకని వీలైనయి మాత్రమే చూపిస్తున్నాను. ఒక్క జనవరి నెలలో బై హ్యాండ్ ఇచ్చాననమాట అండి. అలానే జనవరి నెలలో ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ బట్టలు కొనుక్కోమని రూ. 1000 కూడా వేశాను. మీకు ఇందులో చూస్తే అర్థం అవుతది. ఎవరు అబద్ధం చెప్తారు, ఎవరు నిజం చెప్తారు అనేది కూడా మీకు తెలిసిపోతుంది. నాకు ఫోన్‌పేలో జులై నుంచే, క్రిందటి సంవత్సరం జులై నుంచి మాత్రమే వచ్చిందనమాట అండి. ఎప్పుడన్నా బ్యాంక్‌కెళ్ళినప్పుడైనా సరే మొత్తం తీయించి అలానే మీ బంధువులకేగా మీరిచ్చేది అని కూడా పెడుతున్నారండి. అందరూ మా బంధువులు కాదండి. మా వారికి తెలిసిన వాళ్ళు, మా బావగారి స్నేహితులు అట్లా కూడా అనమాట అండి. నాకు కొందరైతే తెలియనే తెలీదు. కానీ మా వారి ద్వారా పంపిస్తాననమాట అండి. అలాగా అట్లా అంటే మనం ఇలా చేస్తే అలా ఎందుకు చేయట్లేదు అని అంటారు. ఇది ఎవరికో సమాధానం చెప్పటానికని కాదండి. పబ్లిక్ ప్లాట్‌ఫామ్ మీద ఉన్నాం కదా! కొంచెం మాట పడకుండా ఉండాలి అనంటే ఇవి కూడా చెప్పాలి. బాధ్యత ఉంది నాకు.
అలానే ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషిస్తారండి ఇటువంటివి చూసి. నాకది తెలుసండి, భగవంతుడి సాక్షిగా చెప్తున్నా. మీ ఆనందం కోసం నేను ఇవన్నీ పెడుతూ ఉన్నాననమాట, మీకు తెలియచేస్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా మీరందరూ చాలా సంతోషిస్తారని నాకు తెలుసండి. ఎవరో ఒకళ్ళిద్దరు ఇలా చేస్తే అలా అంటారు, అలా చేస్తే ఇలా అంటారు. ఒక్కటైతే నిజమండి, అందరికీ అన్నీ చేయటానికి వీలవ్వదు. సరే, ఇక ఈరోజు మహాలక్ష్మి తల్లిని పూజా మందిరంలోంచి యువతలకి తెచ్చాను కదండీ! సాయంత్రం నాకు ఉయ్యాల్లో ఆవిడని కూర్చోబెట్టి ఊపాలి అని కోరికగా అనిపించిందండి. ఏంటో ఆ అమ్మకి ఇంకా ఏదో చేసుకోవాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా అలంకారం చేయాలి, ఉయ్యాల్లో కూర్చోబెట్టాలి, కుర్చీలో కూర్చోబెట్టాలి, అట్లా చూసుకోవాలి. ఇదంతా అంటే ఇది నేను భక్తో పూజ చేస్తున్నాను అని చెప్పట్లేదండి. ఒక విధంగా సరదాగా చేశానని అనుకోండి. కానీ ఆ తల్లికి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని అనిపిస్తూ ఉన్నది. కానీ ఆవిడ చూడండి, ఇలా తీసుకొచ్చి ఉయ్యాల్లో కూర్చోబెడితే చక్కగా అట్లా కూర్చున్నదండి. అమ్మవారిని ఉయ్యాల ఊపుతూ ఉంటే మనసుకి ఎంతో ఆనందంగా అనిపించిందండి. ఏంటండి చిన్నపిల్లల వేషాల్లాగా అని ఎవరన్నా అనుకోవచ్చు. నా మనసుకి ఏది ఆనందంగా అనిపిస్తే అది చేస్తూ ఉంటాను. అంతే అండి. ఏవండీ, ఆ తల్లిని రకరకాలుగా అలంకరించి సేవించుకునే అవకాశాన్ని ప్రసాదించింది. అలానే 10 మందికి సహాయం చేయగలిగే అవకాశాన్నిచ్చింది. అటువంటి అదృష్టాన్ని ప్రసాదించింది. మరి అంతే కదండీ! సాయం చేయగలిగే శక్తినివ్వాలి, అటువంటి గుణాన్నివ్వాలి, అలానే మంచి సాయం పొందే వాళ్ళని కూడా చూపించాలి. మరి మన దానం అపాత్ర దానం కాకుండా కూడా చూసుకోవాలి కదండీ! అన్నిటికీ మించి ఇంట్లో భర్త, బిడ్డల సహకారం కూడా ఉండాలండి. నిజంగా నా భర్త దేవుడండి. అలానే నా పిల్లలు బంగారాలండి. నా మరిది గాని, పిల్లలిద్దరూ గాని, "అమ్మా నీకు నచ్చినట్లుగా చక్కగా చేతి నిండా దానం చేసుకో అమ్మా. మాకేమి ఇవ్వకపోయినా పర్లేదు, మేము బానే ఉన్నాం కదా!" అలా అంటారనమాటండి. అంటే ఇన్ని కలిసొస్తేనే మనం ఒక మంచి కార్యక్రమం చేయగలమండి. పూర్వం అంతా ఎన్నో ఇబ్బందులు పడ్డానండి. ఆ రూపాయి లేక చాలా ఇబ్బందులు పడ్డాను. పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుని, పాపం వాళ్ళకి సాధక బాధకాలన్నీ చెప్పి పెంచుకొచ్చాను. ఇవాల్టి రోజున 10 మందికి సాయం చేయగలిగే స్థితిలోనే ఉన్నానండి. నాకు వీలైనట్లుగా నేను చేసుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే నిన్న పెట్టిన కామెంట్‌కి సమాధానంగా ఉంటుంది. అట్లానే మీకు కూడా చెప్పినట్టు ఉంటుందని వివరణ చెప్తున్నా. మరోలాగా అనుకోవద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.